మూలకు పడ్డ ముసలిది కూడా పనికొస్తది అని అంటారు కదా! అలా ఇవాళ సజ్జ మీద మూలకు పడేసిన మా రైస్ కుక్కర్ అయితే కిందకి తీసాము. ఇంకా తీసిన తర్వాత అదైతే రిపేర్ ఉండే. ఇంకా రిపేర్ చేయించుకొచ్చాడు మా ఆయన. ఇదైతే సరిగ్గా పనిచేస్తదో లేదో ఇప్పుడే చూడాలి. వార్మ్ లైట్ వస్తుంది కానీ కుక్ లైట్ ఎప్పుడో పోయింది దీనికి. ఇంకా కుక్ లైట్ అయితే రావట్లేదు. నేను ఇంకా చాలా ఇయర్స్ తర్వాత ఇందులో రైస్ కడిగి పెట్టాను. ఎల్‌పీజీ షార్టేజ్ వచ్చింది కదండీ! గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల. ఇంకా మళ్ళీ మేము ఈ రైస్ కుక్కర్‌లో వండుకోవడం స్టార్ట్ చేసాము. అసలు రైస్ కుక్కర్‌లో వాడడమే చాలా డేస్ అయింది. చాలా సంవత్సరం అయిపోయింది. ఇదైతే మా పెళ్ళప్పుడు రైస్ కుక్కర్ అనమాట. మా చిన్నోడైతే ఇక్కడే తిరుగుతున్నాడు. మాకు రైస్ కుక్కర్ పెట్టడానికి కూడా కిచెన్‌లో కరెంట్ బోర్డ్ లేదనమాట. హాల్‌లో పెట్టాను నేను. రైస్ కుక్కర్ దగ్గరికి ఎళ్ళకుండా ఉండాలంటే నాకు ఫ్రిడ్జ్‌లో ఉన్న ఈ చెరుకు రసం ఇయ్యి అన్నాడు. ఇంకా సరే అని వాడికి ఇచ్చాను. ఇంకా కుక్కర్ అయితే బాగానే పనిచేసింది. మా మమ్మీ మాకు పెళ్ళప్పుడు పెట్టిన కుక్కరు 8 ఇయర్స్ అయిపోతుంది. రిపేర్ వస్తే ఇప్పుడు చేయించాం. కానీ బాగానే పనిచేసింది. ఇలాంటివన్నీ మూలకు పడున్నయి కూడా మనకు పనికొస్తాయి అప్పుడప్పుడు. పారేయకుండా దాచుకోవడం బెస్ట్.